యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు గురు జ్ఞానము లేని గుడి భక్తి గుడ్డిది అనే అంశం అన్నట్టు. గురువు యొక్క జ్ఞానము లేని కేవల గుడి భక్తి గుడ్డిది. ఎందుకంటే దాని వెనక ఒక లాజిక్ తర్కం ఉందన్నట్టు. ఈనాడు పెద్ద పెద్ద మహాక్షేత్రాలు గుడులు ఏవైతున్నాయో శ్రీశైలం, తిరుపతి, ఇంకా రకరకాల అమర్నాథ్, కేదార్నాథ్, ద్వాదశ జ్యోతిర్లింగ, చార్ధామ్ వగైరా వగైరా అన్నీ ఏవైతున్నాయి కదా, ఈ అన్నీ గొప్ప గొప్ప మహాక్షేత్రాలుగా వెలుగొందుతున్నటువంటి అన్నీ కూడా వాటి ఉనికి, నేపథ్యం, చరిత్ర లోపలికి వెళితే గురు మహిమ ఏంటిదో అర్థమైపోతుంది మనకన్నట్టు. రాముడైనా, కృష్ణుడైనా, కార్తికేయుడైనా, హనుమంతుడైనా, వాల్మీకి అయినా, అగస్త్యుడైనా, ఎందరో ఇట్లా తదితరులందరూ కూడా ఆరాధ్యులైనరు మనకి. ఇప్పుడు మొత్తం మీద ఋషులై గుళ్ళు లేకున్నా ఇప్పుడు చదివిన కొంత రాముని, కృష్ణుని, హనుమంతుని, కార్తికేయుని చాలా సుప్రసిద్ధమైనటువంటి గుళ్ళు, విష్ణుకు సంబంధించినటువంటి ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఈ దేశం లోపల. అయితే వీళ్ళంతా జీవితకాలం లోపల సద్గురువులను ఆశ్రయించి వాళ్ళు జ్ఞానాన్ని పొందినరు అన్నట్టు. ఇంత గొప్ప శ్రీకృష్ణుడు, అతడికి గురువు సాందీపుడు. సాందీపుని ఆశ్రమం లోపల గురు శుశ్రూష సేవ చేసి సాందీపుని ద్వారా గురు జ్ఞానాన్ని పొందిండు అన్నట్టు. అదేవిధంగా శ్రీరాముడు కూడా అతడు గాయత్రి మంత్రోపదేశము విశ్వామిత్రుని ద్వారా జరిగినప్పటికీ బ్రహ్మ విద్య మాత్రం వశిష్ఠ మహర్షి ద్వారా చిరుతప్రాయం లోపల 13 సంవత్సరాల వయసు లోపలనే బ్రహ్మ జిజ్ఞాస ఆయనకు రావడము, రకరకాల ప్రశ్నలతో ఆయన ఉన్నప్పుడు సాక్షాత్ వశిష్ఠుల వారి అక్కడికి రావడము, వచ్చి అతడికి బ్రహ్మోపదేశం చేయడం చాలా గొప్ప. ఎన్ని ప్రశ్నలకి ఎంత సుదాహరణమైనటువంటి సమాధానాలు, అసలు జీవన్ముక్తికి కారణమైనటువంటి బోధ యోగ వాసిష్టం అన్నట్టు. అది వశిష్ఠుల వారి ద్వారా శ్రీరాముడు పొందగలిగిండు. తారకాసుర సంహారానికి ప్రాదుర్భవించినటువంటి శివ సంకల్పంతో, విష్ణు శివ సంకల్పంతో ప్రాదుర్భవించినటువంటి కార్తికేయుడు ఇప్పుడు అయ్యప్ప స్వామిగా మనం చూస్తున్నట్టు, శబరిమలలో అయ్యప్ప స్వామిగా చూస్తున్నటువంటి ఏదైతే ఉందో, కార్తికేయుని సంహారం తర్వాత బ్రహ్మ జిజ్ఞాస వచ్చింది ఆయన లోపల. అసలు ప్రపంచం అంటే ఏంటిది, అందరికీ ఇట్లాగే వస్తుంది అన్నట్టు. నేనేంటిది, చావడం ఏంటిది, పుట్టడం ఏంటిది, రకరకాల పరిస్థితుల లోపల వాళ్ళంతా జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస వస్తే అప్పుడు శివుడు అది గమనించి కార్తికేయునికి ఏదైతే బ్రహ్మోపదేశం అంటే పరిపూర్ణ జ్ఞానోపదేశం చేసిండో దాని పేరు జ్ఞాన సింధు, అంటే జ్ఞానం యొక్క సాగరం. అగస్త్యుడు మహా గొప్ప తపస్సంపన్నుడయి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులతో వెలుగొందుతున్నప్పటికైనా కానీ బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి ఆవరణ దోషం ఆయనకి ఇంకా తొలగలేదు అప్పటికి. అప్పుడు రేణుకాచార్యుల వారు భూమికి ఎత్తించి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అగస్త్యునికి పరమాత్మతత్వాన్ని, లింగతత్వాన్ని బోధించి లింగాంగ సమరసంకు సంబంధించిన కీలకమైనటువంటి ఎన్నో సూత్రాలు అగస్త్యునికి రేణుకాచార్యుల ద్వారా అందింది. దాని పేరు సిద్ధాంత శిఖామణి. వీరశైవులకు చాలా గొప్ప బోధనా గ్రంథం అది, వాళ్ళ యొక్క ఆరాధ్య గ్రంథం అన్నట్టు. సప్త ఋషుల్లోపల కూడా ప్రాచుర్యాన్ని పొంది అప్పటి ఋషిమునుల లోపల కూడా
జనకుడు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రాజ్య కార్యాల్లోపల తలమునకలయ్యున్నప్పటికైనా అతడు చాలా గొప్ప జ్ఞానిగా ప్రఖ్యాతిగాంచాడు అన్నట్టు. మొత్తం మీద మహర్షులంతా ఆయనను చాలా గొప్ప స్థానం లోపల ఆదరించి గౌరవించేటువంటి వాడు. అటువంటి జనక మహర్షి కూడా పరిపూర్ణ పరమాత్మ తత్వ సాక్షాత్కారం కొరకు అష్టావక్రుడు అనేటువంటి గురువుని ఆశ్రయించాడు. అష్టావక్ర గీత అని కూడా ప్రఖ్యాతిగాంచింది. ఊరూరా గుడులు వెలిసినటువంటి ఎవరి గుడులు అంతకంటే ఎక్కువ గుడులు ఎవరి లేవు ప్రపంచం లోపల. అటువంటి మహావిభూతి హనుమంతుడు. ఏం వరమో ఏం అర్థం కాదు. గణపతికి కూడా శివుడు గురువు. భూలోకం లోపల పూజ లోపల గణపతి పూజ సర్వప్రథమంగా అవుతుంది. గణపతికి గురువు కూడా శివుడే. మరి ఇక్కడ లక్షలాది హనుమంతుని ఆలయం లేని ఊరు లేదన్నట్టు. పట్టణాల లోపల 50 ఆలయాల వరకు ఉంటాయి. పెద్ద గ్రామాలు ఉంటాయి 5, 2, 3, 4, 5 ఉంటాయి ఆలయాలు. అసలు హనుమంతుని ఆలయం లేదే మనం ఊరిని ఊహించలేమన్నట్టు. ఊరిని ఊహించలేం మనం మొత్తం మీద. అటువంటి గొప్ప హనుమంతుడు ఎవరి దర్శనం లేకుండా మనం ఏ పనులు ప్రారంభించామో మన భారతీయ సంస్కృతి లోపల. అంతేకాదు హనుమంతుడే లేకపోతే రామాయణం ఏమయ్యేదో మనకు అర్థమయ్యేటువంటిది కాదు. అటువంటి హనుమంతుడు కూడా సాక్షాత్తు పరమాత్మ పరిపూర్ణ సాక్షాత్కారం కొరకు శ్రీరామచంద్రుని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుల ద్వారా విన్నటువంటి ఆ సమగ్ర సారాంశాన్ని సీతారామాంజనేయ సంవాదంగా హనుమంతునికి ఇవ్వబడ్డది అన్నట్టు. ఈ రకంగా సనాతన భారతీయ సంస్కృతి లోపల అత్యంత కీలకమైనది గురుస్థానము, సద్గురు ఆశ్రయం అన్నట్టు. మొత్తం మీద ఈనాటి గొప్ప గొప్ప ప్రత్యక్ష గుడులన్నీ ఏంటి అప్ప వాటి ఉనికి చరిత్ర లోపలికి వెళ్ళిపోతే ఈ గుడులన్నీ నాటి ఇంతవరకు పేర్లు చెప్పినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు రాముడు, కృష్ణుడు ఇత్యాదులంతా నాటి గురుపుత్రులై వాళ్ళ రాజులకు అవతారాలు తీసుకొని వచ్చి పుట్టిండొచ్చు. కానీ వాళ్ళు గురుపుత్రులు అయ్యిందన్నట్టు. గురుపుత్రులై బ్రహ్మజ్ఞానులై ఆ రకంగా లోక కళ్యాణం కొరకు పాటుపడుతూ ఉండినటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఐక్యమైపోయినారు అంటే దేహత్యాగం వాళ్ళకి జరిగిందో ఐక్యమైనటువంటి స్థలాలే ఈనాటి ఈ దేవస్థానాలు అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అన్నట్టు. మనము ఈ దేవస్థానాలకు పోతున్నాం తప్ప వాటి నేపథ్యం మనకు తెలియదు. నాటి కృష్ణుడే దశావతారాల లోపల నాటి కృష్ణుడే నేటి వెంకటేశ్వరుడు. ఆ కృష్ణుడు తన యొక్క అవతార కాలం లోపల శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసినటువంటి భగవద్గీత ఏదైతుందో ఇప్పుడున్న శ్రీనివాసునికి పూర్వం ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అన్నట్టు, విష్ణువాంశ సంభూతుడు. అయితే ఆ భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు. అవి మనం అన్నీ మర్చిపోతాం అన్నట్టు. అందుకే గురు జ్ఞానం అవసరము. భగవద్గీత గొప్ప గురు జ్ఞాన గ్రంథం, యోగ వాసిష్టం గొప్ప గురు జ్ఞాన గ్రంథం, సీతారామాంజనేయ సంవాదం గొప్ప గురు జ్ఞాన గ్రంథం అన్నట్టు, మన జ్ఞానసింధు గొప్ప గురు జ్ఞాన గ్రంథం అన్నట్టు. శివుడు సాక్షాత్ ఒక సందర్భం లోపల శ్రీరామునికి కూడా ఉపదేశించినటువంటి అది శివగీత అని ప్రఖ్యాతిగాంచింది అన్నాడు మొత్తం మీద. అయితే గురు జ్ఞానం అంటే ఆ గురువుల ద్వారా మనకు అందేటువంటి జ్ఞానం ఏదైతుందో అటువంటి వాళ్ళ ఐక్య స్థలాలే దేవస్థానాలు. కానీ పోవడము, ప్రదర్శన చేయడం, మొక్కడం తప్ప దేవాలయాల యొక్క ఉనికి గురించి మనకు తెలియదు. దేవాలయాల లోపల మనం పొందవలసిన లబ్ధి ఏమిటిదో మనకు తెలియదు. అక్కడ స్థాపితమైనటువంటి మూర్తుల ఘనత ఏమిటిదో మనకు తెలియదు. తెలుసుకోవడానికి అస్సలే మనం ప్రయత్నం చెయ్యం. కాబట్టి యుగ ప్రభావమో బుద్ధిమాంద్యమో ఈరోజు గురుభక్తి దాదాపు కనుమరుగైపోతున్నది. ఎవరికి కూడా గురువు యొక్క అపేక్ష లేదు. అయితే
వీళ్ళు అసలు కలియుగం లోపల మోక్ష ఆసక్తి కూడా కనుమరుగైపోయింది. వీళ్ళకు ఉన్న చింత అంతా కలియుగ నరులకంతా భౌతిక జ్ఞానానికి. మనము భౌతికంగా మనము చదవాలి, మన పిల్లలు చదవాలి, రకరకాల ఏవైతే ఈ చదువులు ఉన్నాయో ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఇటువంటి చదువుల కొరకు ఖచ్చితంగా గురువు కావాలనే విశ్వాసం ఉంది మనకు. మానవ జన్మకు సార్థకం చేసేటువంటి వాస్తవంగా మానవ జన్మ వచ్చిందే పరమార్థ సాధన కొరకు. తిరిగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం లేనటువంటి ఒక గొప్ప నిర్వాణం ఏదైతే మోక్షం అంటారో అది పొందేటందు కొరకే మానవ జన్మ వచ్చింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనేన పశుభి సమానం అని చెప్పారు. ఆహార నిద్ర భయ మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనేన పశుభి సమానం. అంటే 84 లక్షల జీవరాశుల్లోపల అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే మనకు ఈ బ్రహ్మజ్ఞానం పొందేటువంటిది జీవుడు శివునిలో లయమైపోయి శివజీవైక్య సిద్ధిని పొందేటువంటి అమోఘమైనటువంటి యోగ్యత అది కేవలము నరజన్మకే మానవ జన్మకే ఉన్నది. ఎందుకంటే మననము ద్వారా ఆ మహోన్నత స్థితిని మనం పొందగలుగుతాము. వేరే పశుపక్షాలకి అవకాశం లేదు. అందుకే ఆహార నిద్ర భయమైతున్న ఓ మానవులారా, మీ 84 లక్షల జీవరాశుల లోపల మానవ జన్మకున్న శ్రేష్టత్వం ఏమిటిదో గ్రహించకుండా కేవలం ఆహార నిద్ర మైథునాలకే పరిమితమైపోయి జీవితం అట్లాగే క్రిమికీటకాదుల లోపల గడిచిపోతుంటే ఒక్కసారి కూడా ఈ యొక్క జన్మ వైశిష్ట్యం తెలుసుకోకుండా గడిచిపోతే చాలా ఘోరమైనటువంటి పని అన్నట్టు మొత్తం మీద. ఇక ఆహార నిద్ర మైథునాలు ఉన్నాయి. ఆహారము వాస్తవంగా చెప్పాలంటే మనిషి కన్నా చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం పక్షులు పశువులు తినేటువంటి మేతను తింటాయి. అవన్నీ పంట పండిన తర్వాత కాల్చి ఏమేమో చేసి మనం తింటూ ఉంటాం. కానీ పక్షులకు ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం దొరుకుతుంది, పశువులకు ప్రకృతి సిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అడవుల లోపల ఉండే జింకలు కుందేళ్ళు సింహాలు పులులు వగైరా అడవి పందులు వాటికి ఎంత మంచి ఆహారం దొరకాలో అంత మంచి ఆహారం దొరుకుతుంది అన్నట్టు. నిద్ర రాత్రి అయిందంటే ప్రాణులన్నీ దాదాపు నిద్ర లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. సకాల సూర్యుడు అస్తమిస్తే అవి కూడా నిద్ర లోపలికి వెళ్ళిపోతాయి. ఎన్నో ప్రాణులు ఉన్నాయి మొత్తం మీద, పశుపక్షాదులు అన్నీ పక్షులు అన్ని జంతువులన్నీ నిద్ర లోపలికి వెళ్ళిపోతే ఎక్కడో ఒక స్థావరాలు చేసుకొని సకాలం లోపల నిద్రపోతాయి. ఆహారం లోపల ఎంత మనకంటే శ్రేష్టతమమైన ఆహారమో నిద్ర లోపల కూడా మనకంటే శ్రేష్టతమమైనటువంటి నిద్ర. మన లేవడంకు ఒక హద్దు లేదు, కానీ వాటి లేవడానికి ప్రాతకాలం సూర్యోదయానికంటే మొదలే పక్షులన్నీ కిలకిల రావం నుంచి అన్నీ మేల్కైపోతాయి, పశువులు కూడా మేల్కైపోతాయి. ఈ రకంగా జంతువులన్నీ కూడా మేల్కైపోతాయి అన్నట్టు. నిద్ర లోపల కూడా పర్ఫెక్ట్ ఒక ఫంక్చువల్ క్రమబద్ధమైన నిద్ర వాటికి ఉంది. ఆహారం లోపల మనిషి కన్నా శ్రేష్టతమమైన ఆహారం ప్రకృతి సిద్ధమైన ఆహారం వాటికి దొరుకుతూ ఉంటుంది. ఇక మైథునానికి వస్తే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి మైథునం అనేటువంటి మాటకు వచ్చేస్తే మనిషి కంటే కూడా వాటికి సామర్థ్యం మనకంటే ఎక్కువ. అవి ఋతుక్రమం నుంచే రతి క్రీడల లోపల పాల్గొంటుంటాయి. మనం చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి మొత్తం మీద. అయితే ఈ రకంగా ఆహారము నిద్ర మైథునం లోపల మనకన్నా శ్రేష్టతమమైనటువంటి పరిస్థితి లోపల ఇతర జీవరాశులు ఉన్నాయి. కానీ 84 లక్షల ఇలాంటి జీవరాశుల లోపల ఇప్పుడు శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఎందుకప్ప అంటే ఈ మానవుడు మాత్రమే ఆ పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జీవితం లోపలే సుఖం శాంతి ఆనందం నిర్భయత్వం ఒత్తిడి నుంచి విముక్తి సాక్షాత్ ఇవి అన్నీ ఈ పీడల లోపల నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశము మనిషికే ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ పీడలు మనిషికి ఎందుకున్నాయంటే మనసే కేంద్ర బిందువు సుఖ దుఃఖాలన్నిటికీ. ఆ మనసు పశుపక్షాదులకు విషయ జ్ఞానం ఉంది తప్ప వేరే మనిషికి ఉండే జ్ఞానం మననశీలత్వం వాటికి లేదు. ఈ మననశీలత్వం ఎందుకున్నది? మనసు ఎందుకు ఇచ్చిండు మనిషికి?
మా ఆహార నిద్ర మైథునాల కొరకు పెద్ద మానవుని యొక్క మననశీలత్వంతో కూడుకున్నటువంటి మేధాశక్తి అవసరం లేదు. ఇచ్చిండు అంటే అది కేవలం పరమాత్ముని యొక్క ప్రాప్తి కొరకే మానవ జన్మ వచ్చింది. ఒక జన్మలో కాకుండా దాన్ని అలవాటు వేసుకుంటే ఎప్పుడైనా కానీ మనకు పరమాత్మ లోపల ఐక్యం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంది. అందుకే మానవ జన్మ వచ్చింది. ఇటువంటి మానవ జన్మను కూడా కేవలం భౌతిక విద్యలకే పరిమితం చేసుకొని వాటి కొరకే ప్రాకులాడడము, ఆ తర్వాత కాలము మనను గ్రసించి వేస్తూ ఉంటుంది అన్నట్టు. మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, కాలం అనే సర్పము మనల్ని ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు. అంతకు పూర్వమే సద్గురువులను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని పొంది మనం ధన్యం కావాలి. కానీ కావడం లేదు. మన బ్రతుకులు ఎట్లున్నాయంటే, ఒక పెద్ద నాగుపాము అది పోతుండగా దానికి ఒక కప్ప దొరికింది అన్నట్టు. ఆ కప్ప నోట్లోపల ఖర్చుకుంటా పట్టేస్తుంది. ఇక మింగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ కప్పను కొంచెం లావుగా ఉంటుంది, సర్పం కూడా పెద్దగానే ఉంటుంది. అది మృంగడానికి ప్రయత్నం చేస్తుంటే సగభాగం కప్ప సగభాగం పాము నోట్లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కప్పకు ఏం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం ఉండదు. ఏదో పాము నన్ను మింగేస్తుందనే స్పృహ దానికి ఉండదు అన్నట్టు. మొత్తం మీద అదేం చేస్తుంటుంది, ముందు నుంచి పోయేటువంటి చీమలు ఈగలు ముందు నుంచి పోతూ ఉంటాయి కప్పకు. అయితే వాటి కొరకు ఎగబ్రాకుతూ ఉంటుంది, పొయ్యి వాటిని పట్టుకొని నేను కూడా తినాలని చెప్పేసి. కానీ దానికి తెలియదు, అది ఇంకో కొంచెం సేపు అయితే పాము కడుపు లోపలికి వెళ్ళిపోయి కాలం అనేటువంటిది దానికి కాటేస్తుంది అన్నట్టు. మొత్తం మీద అది ఆ విషయం దానికి తెలియకుండా ఈగలకు చీమలకు వాటి కూడా ప్రాకులాడకుండా ఎగబ్రాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో దానికి అర్థం కాదు. మన బ్రతుకు అంతే. నిత్యం సన్నిహితో మృత్యు అంట. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఏ శరీరాన్ని మనం నమ్ముకున్నామో దాని యొక్క ఉనికి, దాని యొక్క వాస్తవిక దర్శనం ఇక్కడ ఈ శ్లోకం లోపల అవుతా ఉంది. ఎటువంటి దేహం లోపల ఉన్నాం, ఎంత పొగరెక్కినా మనకు అనిత్యాన్ని శరీరాన్ని. ఈ శరీరం అంటే అనేకమైనటువంటి ఇంద్రియాలతోని కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనస్సు, బుద్ధి, కిడ్నీ, హార్ట్, స్పానల్ అంటే గుండె, మూత్రపిండాలు, రకరకాల నరాలు, ఎముకల ఇన్నిటితోని కూడుకున్నటువంటి దేహం ఏదైతుందో అనిత్యాన్ని ఎందుకనంటే ఎప్పుడు ఏ పార్ట్ పాడైపోయినా కానీ జీవితం లోపల నీకు బాధ తప్పదు. ఎప్పుడు ఏమైనా జారిపడి కాలిరిగిపోవచ్చు, లేక భయంకరమైనటువంటి స్టంట్స్ చేసేటువంటి వ్యాధులు రావచ్చు, లేక మెదడు చెదిరిపోవచ్చు, లేక కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, లేకపోతే వెన్నెముక లోపల నరాలు దెబ్బతిని కాళ్ళు చేతులు పని చేయకుండా పోవచ్చు. ఎన్నో ఏమైతో తెలియదు. అనిత్యాన్ని, ఈ శరీరంకు నిత్యత్వం లేదు. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. ఏ భోగాలను నమ్ముకొని నీవు చాలా విర్రవీగుతా ఉన్నావు అవి కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఈరోజు ఉంటాయి, రేపు ఏమైపోతుంది అన్నట్టు. మొత్తం మీద అది ఇప్పుడు అప్రస్తుతం మనకు. నిత్యం సన్నిహితో మృత్యు, ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. మృత్యు అంట ప్రతి మనిషికి నిత్యము సన్నిహితంగా ఉందంట. అంటే ఎప్పుడు వెన్నంటే ఉందంట మృత్యువు. దీనికి వైజ్ఞానిక ఆధారం ఏంటిదంటే, బ్రతుకు అనేది శ్వాసతోని సంబంధించినటువంటిది. శ్వాస ఉంటే బ్రతుకు ఉంది, శ్వాస లేకపోతే బ్రతుకు లేదు. ఓకే. అయితే మృత్యు అంటే ఏంటిది? శ్వాస ఆగడమే మృత్యువు. ఈ శ్వాస ఎప్పటి నుంచి ఆరంభమైంది? మాతృగర్భం లోపల నుంచి ప్రారంభమైనటువంటి ఈ శ్వాస కొనసాగుతున్నంత వరకే నీకు జీవితం ఉంది. ఎప్పుడు శ్వాస ఆగితే అప్పుడు అదే పర్యాయపదం లోపల మృత్యు అన్నట్టు. అయితే నిత్యం సన్నిహితో, శ్వాస కూడా ప్రతి క్షణం సన్నిహితంగా ఉంది. అది ఆగితేనే మృత్యువు కాబట్టి దానికి అనుసంధానం చేస్తే నిత్యం సన్నిహితో మృత్యువు. ఆ శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇటువంటి ఏ జీవితాన్ని, ఏ భోగభాగ్యాలను, ఏ శరీర పటిష్టతను చూసుకొని నువ్వు అహంకార పడతావునో దాని యొక్క మౌలిక లక్షణాలు ఈ మూడు. శరీరం చావకున్నా నిత్యమైనటువంటిది కాదు, అనుభవిస్తున్న భోగాలు కూడా
శాశ్వతమైనటువంటివి కావు. ఎప్పుడు బుడగా పగిలిపోతుందో తెలియనటువంటి నిత్యం సన్నిహితో మృత్యు. ఈ 3 లక్షణాలు లైఫ్ అంటే మళ్ళేం లేదు, ఎంత విర్రవీగిన అంతే. కర్తవ్యో ధర్మ సంగ్రహ ఏమంటున్నాడు ఇక్కడ? ఓరి మానవుడా, మోక్ష సాధన కొరకే నీకు ఈ జన్మ వచ్చింది కాబట్టి నీ కర్తవ్యం ఏంటి? సంసారం ధర్మబద్ధమైన అర్థకామాల్ని ఎంతనా అనుభవించి ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు సంసారానికి. ఏది వదులమని చెప్పలే, ఏది గట్టిగా పడుకొని చావమని చెప్పలేదు. ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు ఎట్లనన్నా కొనసాగించుకో, అక్కడ ఎక్కడ నీకు సీలింగ్ లేదు. కానీ అవి మాత్రమే అనుకోకు, ధర్మబద్ధమైన అర్థకామాలే జీవితం యొక్క పరమార్థం అనుకోకు. తర్వాత చేయవలసింది ఏముందంటే మోక్ష సాధన కొరకు కర్తవ్యో ధర్మ సంగ్రహ అంటే సద్గురువును ఆశ్రయించడమే. భగవద్గీత లోపల వస్తుంది. ఏమి ఆచరణ చేస్తావు అప్ప, ఎన్నో ఆచరణ చేసినావు కరెక్టే, కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇప్పుడు అసలైన విషయం తెలియకపోతే అవి ఉండి లేనట్టే ధర్మాలు. పరిత్యజ్య అంటే వదిలిపెట్టి పొమ్మని కాదు. మామేకం శరణం వ్రజ. సద్గురు స్థానం లోపల నుండి అర్జునుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఎన్ని సాధనలు చేసినావు కానీ అవన్నీ సున్నాలు లాంటివి. సద్గురు ఆశ్రయం ఏదైతుందో అది ఒకటి లాంటిది. ఒకటి క్రింద ఎన్ని సున్నాలున్నా ఆ సున్నాల ప్రతి సున్నాకు విలువ పెరిగినట్టే నీ ధర్మాచరణ ఎన్ని రకాల సాధనలు సంపత్తి ధర్మాచరణ ఎన్ని నువ్వు చేసినప్పటికైనా కానీ గురు జ్ఞానం కొరకు సద్గురువును ఆశ్రయించడం. మామేకం శరణం వ్రజ. ఆ సద్గురు శరణాగతి కనుక నీకు లేకపోతే అసలు ఏమున్నా లాభం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకే కర్తవ్యో ధర్మ సంగ్రహ అంటే మానవ జన్మకు వచ్చిన తర్వాత సద్గురువును ఆశ్రయించడమే అసలు సిసలైనటువంటి ధర్మం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇందుకొరకు వచ్చినటువంటి ఈ జన్మ రహస్యం ఏదైతే ఉందో అర్థం చేసుకోకుండా కేవలం మానవేతర ప్రాణులు ప్రాకులాడుతున్నట్టు ఈ ఆహార నిద్ర మైథునాల కొరకే ప్రాకులాడడం అంటే చాలా ఘోరమైన అన్యాయం. మరు జన్మ లోపల మానవ జన్మ వస్తేనే గ్యారంటీ ఏమి లేదు మనకు. మోక్ష సాధనకు ఖచ్చితంగా మానవ జన్మ అవసరం ఉన్నది. ఏమి ఘనమో ఏమి పుణ్యమో మనకు ఈ జన్మ వచ్చిందన్నట్టు మొత్తం మీద. దీనికి మనం కేవలము భౌతిక జ్ఞానానికే వాడుకుంటున్నామో చూడండి, ఎంత గట్టిగా వాడుకుంటున్నాం భౌతిక జ్ఞానానికంటే మన పిల్లోడిని ఈ భౌతిక జ్ఞానం కొరకు 5 సంవత్సరాల వయసు రాకపూర్వమే ఆవాస విద్యాలయాలకు పంపిస్తున్నాము. గొప్ప గొప్ప ఎన్నెన్నో స్కూల్స్ మనకు మొత్తం ఉన్నాయి. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం మీద ఇన్ని లక్షలు కట్టి సంవత్సరానికి ఇంత కట్టి మన పిల్లల్ని అక్కడనే మనం ఉంచుతూ ఉన్నాము. ఆ బాధ వాళ్లకు ఎంత బాధనో తల్లిదండ్రికి అంతే బాధ. ఈ రోజు లోపల సంతానం చాలా తక్కువ ఉంది. ఒకళ్ళిద్దరు పుడితే వాళ్ళని తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూల్ లోపల ఉంచుతారు. ఇక ప్రపంచ విద్యలు కావాలనేటువంటి కక్కుర్తి ఏదైతే ఉందో అవి వాళ్ళని మనల్ని అట్లా లొంగ తీసుకుంటా ఉన్నాయి. కానీ అలవాటు పడేంత వరకు వాళ్ళ విరహం అనేటువంటిది నరకప్రాయంగా మనకు తల్లిదండ్రులకు ఉంటుంది. ఎంతో బాధపడుతూ ఉంటాము. పండగలు పర్వదినాలు ఏమైనా వచ్చినప్పుడు మన పిల్లలు ఏం తింటున్నారో అనేటువంటి కన్నీరు కారుస్తూ ఇక్కడ మనం భోజనం చేస్తూ ఉంటాం వాళ్ళని స్మరించుకుంటూ. ఆ బాధ అది వర్ణనాతీతం అన్నట్టు అది ఎవరికి వారికి అనుభవమైనటువంటి విషయము. కానీ పంపించింది ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి వాడు రేపు చంద్రమండలం పోవచ్చు. పోయి ఏం చేస్తాడు అక్కడ వాడు? ఇక్కడ ఆలుగడ్డలు పండుతాయా, టమాటాలు పండుతాయా, భూమి సారవంతంగా ఉందా, ఇక్కడ మనం బ్రతకగలుగుతామా, ఇక్కడ లేఅవుట్ చేసి మనం ఇళ్ళు కట్టుకోగలుగుతామా? ఈ వ్యవహారం తప్ప చంద్రమండలకు పోయినా అంగారగ్రహానికి పోయినా ఎక్కడ పోయినా కానీ ఏముందంటే అక్కడ ఏం దొరుకుతాయో అవి మన జీవితంకి ఏం పనిస్తాయో, ఉపభోగాలకి ఏం పనికి వస్తాయో తప్ప మళ్ళీ ఏం లేదన్నట్టు. కానీ అవి వద్దని మేము అనడం లేదు, వాటి పరమార్థం అంతే. కానీ మానవ జన్మ యొక్క పరమార్థం వైపు మనం చూడడం లేదన్నట్టు. ఆ తర్వాత ఎంత టెన్షన్ వానికంటే 10వ తరగతికి వచ్చినట్టు ర్యాంక్ 95 మార్కులు వచ్చినా వాడు పనికి మాలినోడే. ఎంత ఘోరం పాపం. చదువుతూ ఉంటాడు, నిద్ర ఎక్కడో, ఆహారం ఎక్కడో, వాడు తిండి తిప్పలు ఏం లెక్క లేకుండా
ఎందరెందరో అధ్యాపకుల యొక్క సహచర్యం లోపల అనేక విషయాలు వాడు నేర్చుకుంటూ ఉంటాడు. మొత్తం మీద ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా గురువు అత్యవసరమైనటువంటి జ్ఞానం మనకు ఉన్నది. మరి భౌతిక విద్యలకే గురువు అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక విద్య మానవ జన్మ సార్థకత కొరకు అవసరమైనటువంటి పారమార్థిక విద్య, దాని దిక్కు ఎవ్వరి దృష్టి లేదు. మానవ జన్మ ఎందుకు వచ్చిందో అటువంటి కీలకమైన అంశం దిక్కు మానవులకి ఎలాంటి మనకు ధ్యాస లేదన్నట్టు. ప్రత్యేకంగా ఎంతో ఈ రకంగా జరుగుతూ ఉంది. మరి ప్రత్యేకించి హిందువుల విషయానికి వస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం, మొత్తం మీద ఎలాగూ మనకు రాజ్య వ్యవస్థ లోపల అంటే అధికారికంగా ఎవరి మతానికి కూడా పాఠ్యాంశాల లోపల కలిపి చెప్పడానికి అవకాశం లేదన్నట్టు. ఇది సెక్యులర్ అని అనుకుంటున్నాం కాబట్టి ఎవరి మతం గురించి ఎవరు కూడా పాఠ్యాంశాల లోపల ఉండవు. అయితే విచిత్రం ఏంటంటే మన పూర్వపు ఋషిమునులు ఆచరించినటువంటి, అప్పటి మానవులు ఆచరించినటువంటి విషయం ఏదైతుందో ఇప్పుడు మనం ఆచరించడం లేదు. కొన్ని మనము విధర్మీయులను, క్రైస్తవులను, ముస్లింలను చూస్తూ ఉంటే ఎలాగో అధికారికంగా విద్య అనేటువంటిది దొరకడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు వ్యవస్థలు చేసుకున్నారు. చర్చుల లోపల మంచి మంచి బోధనల ద్వారా వ్యక్తుల లోపల మతం యొక్క చైతన్యాన్ని పెంచుతూ ఉన్నారు. అవి మతాలే, ఎంత మాట్లాడినా మతాలే. అవి ఒక వ్యక్తి విశ్వాసానికి ప్రధానమైనటువంటి మతాలు మొత్తం మీద. అట్లాగే వాళ్ళు ఆ రకంగా చైతన్యవంతులను చేస్తూ ఉన్నారు. అక్కడ పోయేటువంటి వాళ్ళు కూడా చాలా శ్రద్ధ ఏకాగ్రతను పోతూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు 4 ఏళ్ళ 5 ఏళ్ళ వయసు లోపలనే ముస్లింలు వాళ్ళు అరబ్బీని నేర్పుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ మత గ్రంథంకు సంబంధించినట్టు విద్యను నేర్పుతూ ఉంటారు. వాడు ఖచ్చితంగా ఆ విద్య నేర్చుకొని తీరాలి. ఈ 8, 9, 5, 6 తరగతికి వచ్చేవరకు దాదాపు వాడు ప్రాథమికంగా ఆ మత సంబంధమైన విద్యను కూడా ఖచ్చితంగా అభ్యసించి ఉంటాడు వాడు మొత్తం మీద. వాటికి మదర్సాలు అంటారు మనము. ఇప్పుడు వాటి వివాదం చాలా అయిపోయింది. ఈ రకంగా ఏది ఏమైనప్పటికైనా కానీ వాళ్ళ మతంలో ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళ లోపల ఎంత సిద్ధి ఉంది, ఎంత శక్తి ఉంది అనేది పక్కకు పెట్టేస్తే మనము ఆ ఉన్న కొంతైనా ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దాదాపు 50-60 సంవత్సరాల క్రితం మాట ఏదో కొన్ని పద్యాలు, శ్లోకాలు అక్కడక్కడ వచ్చేటువంటి అన్నట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఏ దానికి నోచుకోవడం లేదు మనం. ఏదో తల్లిదండ్రులు ఇంత భక్తితో ఇంట్లో చెప్తే వాళ్ళు వినడం లేదు, అసలు తెలియరాదు ఎవరికి కూడా. ఈ రోజులు ఎంత ఘోరమైపోయిందంటే మన భారతీయ సంస్కృతి వైభవాలు ఎన్నెన్నో దర్శన శాస్త్రాలు ఉన్నాయి మొత్తం మీద. ఎంతమంది ఎన్నెన్నో భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, వేమన శతకం ఉంది, నృసింహ శతకం ఉన్నది, రకరకాల శతకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి మొత్తం మీద. ఇంత అంత కాదు, మన తుండే సాహిత్యంలో సహస్రాంశం కూడా విధర్మీయుల దగ్గర లేదంటే అతిశయోక్తి కాదన్నట్టు. అంత గొప్ప సాహిత్యం మన దగ్గర ఉందన్నట్టు. ఋషి దర్శనాలు మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికైనా కానీ ఒక్క వీసమంతా కూడా ఆ జ్ఞానము మన పిల్లలకు అందించే ప్రయత్నము మనము చెయ్యము. మనం అందించలేదు కాబట్టి అలవాటు ప్రకారంగా వాళ్ళు అందుకోవడానికి కూడా సిద్ధం లేనటువంటి పరిస్థితులు మనకిప్పుడు వచ్చేసినాయి అన్నట్టు. మొత్తం మీద ఎక్కడ పోతున్నాం మనం, దాదాపు కనుమరుగైపోతున్నాం అన్నట్టు. ఎందుకు? గురుభక్తి ఈ రకంగా ప్రపంచ విద్యలకే పాటుపడుతున్నందుకు ఆధ్యాత్మిక ప్రపంచ విద్యకు 100 మంది గురువులు అయితే కానీ వాడు పిహెచ్డీ కానీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఐటి కాదు. 100 మంది గురువులు ఎల్కేజీ నుంచి వాడు పిహెచ్డీ పోయేంత వరకు. విచిత్రం ఏమన్నదంటే విషయం యొక్క పరాకాష్ఠను అందుకునేటందు కొరకు, విషయం యొక్క పరిపూర్ణ స్థితిని గ్రహించటందు కొరకు డాక్టరేట్ పిహెచ్డీ అవసరం ఉందన్నట్టు. ఇక్కడ ఎంత తప్పించుకున్నప్పటికైనా కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏదైనా విషయం తీసుకోండి, ఏదైనా ఒక చిన్న అంశం మీద పరిశోధన జరిపి దాని యొక్క ఫలితాన్ని మనము
ప్రకటించుకున్నట్లయితే అది పిహెచ్డి అంటారు అన్నాడు మొత్తం మీద. అటువంటి పిహెచ్డి కొరకు ఖచ్చితంగా గైడ్ అవసరం అన్నాడు. ఎట్లా ఒక గురువులను పూర్వం ఎట్లా ఆశ్రయించారో అట్లా ఇప్పుడు కూడా ఒక గైడ్ అనేటువంటి వాడు ఆ పిహెచ్డి స్టూడెంట్స్కు వాళ్ళ విషయం ఏదైతే ఉందో వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఒక డాక్టరేట్ అంటే ఒక పిహెచ్డి అధ్యాపకుడు అవసరం అని అన్నాడు. గైడ్ అంటారు వాళ్ళని మొత్తం మీద. ఆ గైడ్ అవసరం అన్నాడు అన్నట్టు. ఆ విషయం ఆ ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ ఉందో దాన్ని లోతుపాతులు స్పృశించినటువంటి వ్యక్తే గైడ్ కాగలుగుతాడు. అక్కడ పుస్తకాలతో కాకుండా గురువు ఇచ్చేటువంటి గురువు మస్తకం లోపల ఉండేటువంటి ఆ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ యొక్క స్టూడెంట్ మస్తిష్కం లోపలికి దించేటందుకు కొరకు డైరెక్ట్ గురు శిష్య సంబంధం అక్కడ అవసరం ఉందన్నట్టు. గైడ్ లేకుండా ఎవడు డాక్టరేట్ పాస్ కాలేడు. అంటే ఎక్కడ పోలేదు ఇప్పటికి కూడా. విషయం యొక్క పరాకాష్ఠను స్పృశించాలంటే తప్పకుండా తత్ సంబంధమైనటువంటి గురు సంపర్కం లేకపోతే అది సాధ్యం కాదన్నట్టు. ఈ రకంగా ప్రపంచ విద్యలకు పాటుపడుతున్నటువంటి మనము మానవ జన్మకు సార్థకమైనటువంటి పరమార్థం గురించి మాత్రం ఎంత మాత్రం ప్రయత్నించడం లేదు. కాబట్టి గురువే గనక గురు భక్తి గనక మనకు లేకపోతే గురు జ్ఞానము దొరకదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ మనకు ఒక సూచన చేసిండు అన్నట్టు. అంటే కలియుగానికి మనకు సరిపోయే బోధనలు శ్రీకృష్ణుని యొక్క బోధనలే చాలా ఎక్కువ సరిపోతాయి మనకు. భారతం లోపల తన పాత్ర, తర్వాత భగవద్గీత లోపలైన బోధనలు ఏవైతే ఉన్నాయో కదా కలియుగ పురుషులకు చాలా అత్యవసరమై ఉన్నాయి. అతడు ఏమంటున్నాడు చూడండి. ఎవరి మధ్యలో జరిగింది ఆ సంవాదం? కృష్ణార్జునుల మధ్య. జగదేక వీరుడు అర్జునుడైపోతే జగద్గురువు శ్రీకృష్ణుడు ఇద్దరి మధ్య లోపల సంవాదం జరిగింది. ఎక్కడా భారత యుద్ధం లోపల జరిగింది. విషమ సంకట పరిస్థితి లోపల అర్జునుడు ఉన్నప్పుడు ఆ సంకట పరిస్థితిని తొలగించి యుద్ధం లోపల సంసిద్ధుడిగా చేసి నిలబెట్టేటందుకు కొరకు ఖచ్చితంగా అక్కడ బ్రహ్మజ్ఞానోపదేశం అవసరమైంది అన్నట్టు. ఆత్మజ్ఞానోపదేశం శ్రీకృష్ణుడు అర్జునుడికి చేయవలసిన పరిస్థితి వచ్చేసింది అక్కడ. అయితే చెప్తూ మనకు ఒక మాట చెప్పేసాడు శ్రీకృష్ణుడు. అయ్యా, నేనైతే నీకు చెప్తున్నా అర్జున, భావితరాలకు ఎట్లా ఏం చేయాలనే మాటకు వచ్చేస్తే, భావితరాలు నా మాదిరిగా నేనెట్లా నీకు చెప్పానో అట్లా భావితరాలు కూడా ఈ జ్ఞానాన్ని పొందాలంటే పరంపరాగతం గురు పరంపర ఉంటుంది, నా తర్వాత పరంపర ఇట్లా వస్తుంటుంది అన్నట్టు. అటువంటి జ్ఞానము నేను నీకు ఇచ్చిన జ్ఞానము ఎవడైనా అని సంపూర్ణంగా పొందితే వాడు నాకు సమానమే. జ్ఞానిత్వాత్మైవమే మతం. గురుజ్ఞానంలో పరిపూర్ణత నొందినటువంటి వాడు సాక్షాత్ దేవునితో సమానమే. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి మాటను అక్కడ చెప్పేసి ఏం చేయాలి భావితరాల వాళ్ళనేటువంటి మాటకు వచ్చేస్తే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళను మొత్తం మీద మనకు ఒక హింట్ ఇచ్చిండు అన్నట్టు, మనకు సూచన చేశాడు. ఏంటిదా సూచన? నాయన, నీకు గనక పరమాత్మ సాక్షాత్కారం యొక్క ప్రీతి జిజ్ఞాస గనక నీకుంటే అటువంటి మహాపురుషుల దగ్గరికి పోయి ప్రణిపాతం. ఎందుకు ప్రణిపాతం? గురువుకు అవసరమా? అవసరం లేదు. కానీ నీ లోపల ఏమాత్రము బిరుసుతనము అహంకారం కనుక ఉంటే ఆ యొక్క గురువు దగ్గర అది పని చెయ్యదు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటిది? మొట్టమొదలు ఆ గురువుల దగ్గరికి పోయి ప్రణిపాతం అంటే నీ అహంకారము శూన్యమైంది, నా లోపల జ్ఞానము నాకు అత్యవసరమైంది అనేటువంటి ఏదైతే ఉందో ఆ భావన నీ లోపల ఉన్నప్పుడు ప్రణిపాతం అయిపోతుంది. ప్రణిపాతం అంటే అక్కడ నువ్వు సాష్టాంగ ప్రణామం చేయడం అవుతుందో అది సాధారణంగా అందరికీ రాదు. అది ఏమీ తెలియని మూఢులు కూడా పాదాక్రాంతులు అయిపోతారు. ఎంతో కొంత తెలిసినటువంటి వాళ్ళు అహంకారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు జ్ఞానం అవసరమే ఉండదు. వాళ్ళు ప్రణిపాతం అంటే ప్రణామం చేయరు, సాష్టాంగ ప్రణామం చేయరు. అయితే చేయమంటున్నాడు అన్నట్టు. జ్ఞానం నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రణిపాతం చెయ్యి. పరిప్రశ్న అంటే అటువంటి ప్రణిపాతం చేసిన తర్వాత ఏ అనుమానము నీకుందో ఆ అనుమానము తొలగేటందు కొరకు
పరిపరి విధాల పరమాత్మునికి సంబంధించినటువంటి ప్రశ్నలు నువ్వు చేస్తూ ఉండు. పరిప్రశ్నేన సేవయ. ఎందుకంటే శ్రీరాముడు సేవించినటువంటి, శ్రీకృష్ణుడు సేవించినటువంటి ఇటువంటి గురు మార్గం ఏదైతే ఉందో అటువంటి సేవా శుశ్రూష భావం నీ లోపల రావాల్సిన అవసరం ఉంది. ప్రణిపాతం కావాలి, పరిపరి విధాల ప్రశ్నించాలి. మనకు ఇతర ధర్మాలకు ఉండే వ్యత్యాసం ఇక్కడే ఉంది. వేరే ధర్మాల లోపల ప్రశ్నకు ఆస్కారం లేదు. పిచ్చి పిచ్చి ఏమని ఇష్టం వచ్చినటువంటి హేతుయుక్తమైన ప్రశ్నలు అడిగితే చర్చలోంచి బయటికి పంపించేస్తాడు, పోవానికి పనికిరామని చెప్పేసి. అట్లాగే మస్జిద్ లోపల కూడా నీకు ఏదైనా భగవద్ విషయం లోపల అనుమానాలు వచ్చి ఎడాపెడా ప్రశ్నలు అడుగుతూ ఉంటే నడు నువ్వు పనికిరావు అని చెప్పేసి గెంటేస్తారు అన్నట్టు. కానీ భారతీయ సంస్కృతి లోపల అట్లా కాదు. ప్రశ్నించినటువంటి వాడు భారతీయ సంస్కృతిలో పనికిరాడు. కాబట్టి శ్రీరాముడైనా ప్రశ్నించిండు, హనుమంతుడైనా ప్రశ్నించిండు, శ్రీకృష్ణుడైనా అర్జునుడైనా ప్రశ్నించిండు, రకరకాల కార్తికేయుడు కూడా ప్రశ్నించాడు. పరిపరి విధాల ప్రశ్నించి పరమార్థాన్ని తెలుసుకున్నారు. కాబట్టి పరిప్రశ్నైన సేవ అని చెప్పాడు. ఉపదేక్షంతితే జ్ఞానం. అటువంటి వాళ్ళు మహాపురుషులు ఎవరైతున్నారో తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నీకు ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశిస్తారు. ఎవరప్ప అంటే మహాత్ములు, సద్గురువులు. ఎవరినాలి సద్గురువులు? జ్ఞానిన తత్వదర్శిన. ఇది చాలా పెద్ద విషయం అన్నట్టు. ఇక్కడ ఈ రోజుల లోపల అంతా పిచ్చి పిచ్చి భ్రమ. గురువులు అనే మాటకు వచ్చిన తర్వాత ఈ వ్యాపారం బాగా నడుస్తుంది ఈ రోజుల లోపల. కాబట్టి గురువు యొక్క వేషాలు వేసుకొని తత్వజ్ఞానానికి దూరంగా ఉండి కేవలం తంత్ర విద్యలు, మంత్ర విద్యలు, ఏదో స్థాన వైశిష్ట్యమును బట్టి దీన్ని బట్టి రకరకాల వేషాలతోనూ కూడుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ మేము గురువులమని భ్రమింపజేసేటువంటి వాళ్ళు అత్యధిక శాతం ఉన్నారు. గురువులు లేరని కాదు, మహాపురుషులు కూడా లేకుండా పోలేదు. చాలామంది మహాపురుషులు కూడా. కానీ ప్రజల యొక్క నిలకడ లేనితనం, ప్రజలకు అవసరం లేనటువంటి బ్రహ్మజ్ఞానం కారణం వల్ల అన్ని బయటి విషయభోగాల కొరకు, పిల్లలు కాలేదంటే పిల్లల కొరకు మంత్రిచ్చేటువంటి యంత్రాలు కట్టేటువంటి వాళ్ళు కూడా గురువులే అయిపోతున్నారు. ఏమైనా దీర్ఘరోగాలు ఉంటే వాటికి ఔషధాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా గురువులే అయిపోతున్నారు. రకరకాల బోర్ వాటర్ కావాలంటే ఆ బోర్ వాటర్ చూసేందుకు కొరకు వచ్చేటువంటి వేషధారులు కూడా వాళ్ళు కూడా గురువులని చలామణి అయిపోతున్నారు. ఏమి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ రకంగా ఐహిక అవసరాలతోనే అలమటిస్తున్నటువంటి మానవులకు వాటిని తీర్చేటువంటి వాళ్ళే ఎక్కువ శాతం గురువులు అయిపోయారు. తీరకపోవడం పక్కకు పెట్టేస్తే సంఖ్య ఇటువంటి గురువులది పెరిగిపోతూ ఉందన్నట్టు. కానీ ఎవరిని గురువులు అనాలో ఈ శ్లోకం లోపల వస్తుంది. నీకు వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఏం చెప్పగలుగుతారు? ఉపదేక్షంతి, వాళ్ళు నీకు ఉపదేశించగలుగుతారు. తే జ్ఞానం అంటే ఏ జ్ఞానము? తే అంటే పరమాత్మ. అర్థం చేసుకోవాలి. దేవుడంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, తర్వాత బ్రతికే విధానం ఏమిటి, ఈ 5 ప్రశ్నలకు సంపూర్ణమైన రీతి లోపల సమాధానం ఇచ్చి దేవుడు అంటే ఏమిటిదో దర్శింపజేస్తాడు. ఇక దైవ దర్శనం అయిన తర్వాత ఎక్కడా అనే ప్రశ్ననే రాదు. ఎందుకంటే అజ్ఞానికి ఎక్కడా దేవుడు కనిపించడు. ఒక సత్యమైతే జ్ఞానికి దేవుడు తప్ప ఇంకొకటి కనిపించదు. కాబట్టి దేవుని మర్మము సద్గురువు ద్వారా తెలుసుకుంటే దేవుడు లేని చోటే లేదు. ఎక్కడ అనేటువంటి ప్రశ్న అవుట్. ఎట్లుంటాడు? నీవెట్లున్నావో దేవుడు అట్లాగే ఉంటాడని గురువు చెప్తాడు నీకు మొత్తం మీద. ఎందుకంటే ఏది లేకపోతే నేను లేనో అదే నేను. ఆ నేననేటువంటిది పరమాత్మని యొక్క చైతన్యం నీ లోపల ఉన్నది. ఎట్లుంటాడు? కనిపిస్తాడా? దేవుడు తప్ప ఇంకొకటి కనిపించని స్టేజ్కు గురు జ్ఞానం నీకు తీసుకొని పోతుంది. ఏ కళ్ళతో నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ కళ్ళు పదార్థాన్ని చూడగలుగుతాయి. కేవలము పరమార్థాన్ని చూడాలంటే జ్ఞాననేత్రం కావాలి. అది సద్గురువు నీకు ఆ తపన ఉంటే సద్గురువు ఆ జ్ఞాననేత్రాన్ని ప్రసాదించగలుగుతాడు. ఎప్పుడు జ్ఞాననేత్రం నీకు వచ్చేస్తుందో అప్పుడు దేవుడు తప్ప ఈ ప్రపంచం లోపల ఇంకోటి కనిపించదు.
నీ లోపల నీ బయట అంతర బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పేసి అటువంటి ప్రయోగాత్మకంగా నీకు ఆ పరమాత్మ యొక్క దర్శనం గావించేటువంటి సత్తా ఎవరికి ఉన్నాడంటే జ్ఞానినః, జ్ఞానుల కంటే. ఎక్కడుంటాడు జ్ఞాని? తత్వదర్శన. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను. ఆ పరమాత్మను సర్వప్రథమంగా తనలో దర్శించుకున్నటువంటి వాడు సద్గురు ఎవరైతున్నారో తత్వదర్శి అంటారు అన్నట్టు. అంటే తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను, నా లోపల ఆ పరమాత్మను దర్శించుకున్నటువంటి వాడు. తర్వాత నేను చూస్తున్నటువంటి విశ్వం అంతటా పరమాత్మని దర్శించేటువంటి వాడు ఎవడైతున్నాడో వాడు తత్వదర్శి. అటువంటి గురువులు నీకు ఉపదేశిస్తారు నాయన అని చెప్పినట్టు. కాబట్టి ఓవరాల్గా ఈ రోజుల్లో భక్తి పేరిట మనం హిందువులు ఖర్చు పెడుతున్న ఖర్చు ఇంత అంత కాదు. వాస్తవమైనటువంటి భక్తికి డబ్బు అక్కర్లేదు, వాస్తవమైనటువంటి జ్ఞానానికి డబ్బు అక్కర్లేదు. నీ లోపల జిజ్ఞాస, నిష్ఠ, శ్రద్ధ, పట్టుదల ఇవే పెట్టుబడులు అన్నట్టు మోక్ష సాధన కొరకు సంబంధించినవి. అయితే ఉచితంగా లభించేటువంటి అవకాశము అద్భుతమైనటువంటి జ్ఞానానికి ఉన్నది. అయినప్పటికైనా కానీ ఎంతో ఖర్చు పెట్టుకొని దారి దిక్కు తెలియకుండా నానా యాతనలు పడతా ఉన్నటువంటి మనము ఎందుకు పడతా ఉన్నామంటే మనకు గురు జ్ఞానము లేకపోవడం వల్ల. గురు జ్ఞానము లేనటువంటి గుడి భక్తి గుడ్డిది అయిపోతున్నది. అంటే ఎంత తిరిగినా కానీ దొరకడం లేదు. హిందీలో ఉంటున్నాడు, ढूंढा तुझे हर जहाँ में पाया पता तेरा नहीं, जब पता तेरा मिला तो अब पता मेरा नहीं. నేనొక్కడినై నిన్ను వెతుకుతా వస్తున్న దేవుడా, నేనొక్కడినిగా ఉండి నిన్ను వెతుకుతా ఉన్నా. ఎక్కడ వెతికినా ढूंढा तुझे हर जहाँ में, ఎక్కడ వెతికినా ఎక్కడ నీ అడ్రస్సే దొరకలేదు నాకు. ఏం చేస్తావు మరి? మహాత్ముల ఆశ్రయము ద్వారా ఆ వ్యక్తికి జబ్ పతా తేరా మిలా, ఆ మహాత్ముల ద్వారా అతడికి పరమాత్మనికి సంబంధించినటువంటి జ్ఞానం మూడో కన్ను తెరుచుకున్నది. ఆ మూడో కన్ను తెరుచుకున్నప్పుడు జబ్ పతా తేరా మిలాతో అబ్ పతా మేరా నహి, అంటే నా లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యమే నీదైనప్పుడు ఇంకా నేను అనేవాడిని ఎక్కడున్నా, నీ ఆత్మ అనేది లోపల ఉంటేనే నేను అనేది ఉన్నది. ఒకవేళ ఆత్మనే లేకపోతే నేను లేను. అంటే నేను ఆత్మనై ఉన్నాను అన్నప్పుడు తేరా మిలాతో నా అసలైన అడ్రస్ నా ఆత్మ. అప్పుడు ఆ ఆత్మ నీదే అయినప్పుడు నా అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి శివజీవ ఐక్య సిద్ధికి లభించింది అక్కడ ఆయనకు. మొత్తం మీద ఇటువంటి జీవ బ్రహ్మ ఐక్య సిద్ధి ఏదైతుందో లభించిన తర్వాత ఇక్కడ తన అడ్రస్సే ఉండదు. మొత్తం మీద నేనున్నానంటే నీవు ఉంటేనే నేనున్నా, నీవు లేకపోతే నేను లేను. నీవు లేకపోతే నేను లేనప్పుడు నా అడ్రస్ ఎక్కడ? ఈ రకంగా ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. సద్గురువుల ద్వారానే పొందవలసి వస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఖర్చులకు లోబడి ఎంత ప్రయత్నించినా ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమే దొరకకుండా జన్మ అంతం చేసుకోకండి. సద్గురువులను ఆశ్రయించండి. ఎక్కడ దొరుకుతారు సద్గురువులు అంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఇంటి దగ్గర వరకు వస్తారు వాళ్ళు. మీ మనసు లోపల ఏదో విషయ చింతన ఉండి లోపల బయటోడు పెట్టుకొని కేవలము విషయ భోగాల కొరకే గురువుని ఆశ్రయిస్తే దొంగ మానసం అది. కాబట్టి మనకు దొంగ గురువులే దొరుకుతారు అన్నట్టు. నీ లోపల తీవ్రమైన ముముక్షుత్వం ఉంటే హరుడే గురు రూపం లోపల నీరుడు వస్తాడు, నారాయణుడే నరరూపం లోపల నీ ముంగడికి వస్తాడు. అట్లాగే వచ్చింది. ఎవరికి తీవ్ర జిజ్ఞాస ఉండని వాళ్ళు ఎక్కడా మోసపోలేదు. వివేకానందుడు, శ్రీ దయానందుడు, శంకరాచార్యుడు, కబీర్ దాస్, తులసీదాస్ ఇలాంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ జిజ్ఞాస వాళ్ళకు నిజమైన గురువుల దగ్గర తీసుకొని పోయింది. జిజ్ఞాస లేనోడు మోసపోయేది పక్కా. కాబట్టి పరమాత్మని తెలుసుకోవాలనే జ్ఞానమే కనుక నీకుంటే సద్గురువు నువ్వు ఆ ఏర్పాటు చేసేటువంటి చమత్కారం పరమాత్మని దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికైనా బాగా అర్థం చేసుకోండి. గురు జ్ఞానం లేని గుడి భక్తి గుడ్డిది. కళ్ళకు పట్టిళ్ళు కట్టుకొని జాతీయ రహదారి మీద పరుగులు తీస్తున్నట్టే ఉంటుంది తప్ప మళ్ళీ ఉండదు. గుడి భక్తికి
గురు జ్ఞానం తోడైనప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. గుడి భక్తిని నేను నిందించడం లేదు, కానీ గుడి లోపల ఉండేటువంటి మూర్తి ఒక్కప్పటి గురుమూర్తే కాబట్టి సాక్షాత్తు గురుమూర్తిని పట్టుకొని జన్మ ధన్యం చేసుకోవాలనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు. కట్ చేయి.